తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలు నేలమట్టమయ్యాయి. సికింద్రాబాద్ అంటేనే గుర్తుకొచ్చేది మొదటగా రైల్వే స్టేషన్ భవన నమూనానే. సిటీకి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలను ఆధునీకరణ సమానుల్లో భాగంగా కూల్చివేశారు. 1952లో కట్టిన సికింద్రాబాద్ స్టేషన్ ప్రధాన భవనాలను రైల్వే అధికారులు శుక్రవారం కూల్చివేశారు. దీంతో నాటి కళా సాంస్కృతిక చిహ్నంగా నిలిచిన ఈ కట్టడం గత స్మృతిగా మిగిలింది. ఈ పనుల కోసం పురాతన కట్టడాలను కూల్చివేస్తున్నారు. 1874లో అప్పటి నిజాం పాలకుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. ఇది 1916 వరకు నిజాం గ్యారంటెడ్ స్టేట్ రైల్వే ప్రధాన కేంద్రంగా ఉండేది. కానీ స్వాతంత్ర్యం అనంతరం 1951లో ఎన్‌జీఎస్ఆర్‌ను జాతీయం చేయడంతో భారతీయ రైల్వేలో సికింద్రాబాద్ స్టేషన్ భాగమైంది. దీంతో 1952లో ఈ రైల్వే స్టేషన్ ప్రధాన భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. కాగా నూతన రైల్వే స్టేషన్ అత్యాధునిక హంగులతో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 720 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ స్టేషన్‌ను ఆధునీకరిస్తున్నారు. మరో ఏడాదిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎయిర్‌పోర్ట్ తలపించేలా మారనుంది.